థ్యాంక్ యూ 40 సంవత్సరాల ఫ్రెండ్షిప్ మాది. నేను ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారితో అనేక మార్లు పాడాను. ఈటీవీ స్వరాభిషేకంలో కూడా నేను వారు పాడిన పాట ఇంకా మరుగుతూనే ఉంది 9 ఏళ్ల నుంచి. అది మీతో కూడా పాడాను, బాలుగారితో పాడాను, నాగూరు బాబుతో పాడాను, బాలుగారితో ఎన్నాళ్ళకి వేచిన ఉదయం కూడా పాడాను. మీరు పాడితే పాడండి ఇప్పుడు రెడీగా ఉంటే. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి వీడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడు ఆనికి ఏ నాటికి ఓటమి లేదని, నీతికి నిలబడు ఆనికి ఏ నాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని, నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని, కత్తిని విసిరే వాణిని ఆ కత్తితోనే గెలవాలని, నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అద్భుతం. ఈ పాట కోదండపాణి గారు కంపోజ్ చేశారు, తెలుసు మనకు. కోదండపాణి గారు
చేస్తే శోభన్ బాబు గారికి మామూలుగా ఘంటసాల పాడతారు, కృష్ణకి ఎస్పి గారు పాడతారు. ఆ రోజుల్లో ఉన్న ట్రెండ్ అది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఘంటసాల శోభన్ బాబుకి. అయితే సినిమాలో కంపోజ్ చేసిన తర్వాత ఈ కృష్ణ గారు పాడేది కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, అది హై పిచ్లో ఉంటుంది. దాంతో రిహార్సల్లో కొంచెం ఇంబ్యాలెన్స్ అయ్యి కృష్ణ గారికి ఘంటసాల పాడటం, సాఫ్ట్ వర్షన్ శోభన్ బాబుది బాలు గారు పాడటం జరిగింది అనమాట. సంతోషం. థ్యాంక్ యూ.